హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పార్థీస్ కిచెన్. గుమ్మడికాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో మనం చూద్దాం. నేను ఇక్కడ 1/2 kg గుమ్మడికాయని తీసుకున్నాను. గుమ్మడికాయని ముందుగా నీట్గా శుభ్రం చేసుకుని వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. లోపల ఉన్న సీడ్స్ని కూడా రిమూవ్ చేసుకోవాలి. మీకు ఎంత క్వాంటిటీ కర్రీ కావాలి అనుకుంటే అంత పీస్ గుమ్మడికాయని కట్ చేసుకుని కర్రీని ప్రిపేర్ చేయండి. మిగతా 1/2 పీస్ వేస్ట్ చేయకుండా గుమ్మడికాయ హల్వాని ప్రిపేర్ చేసుకోవచ్చు. అది చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఆల్రెడీ నా ఛానల్లో గుమ్మడికాయ హల్వాని పోస్ట్ చేశాను. ఒకసారి నా ఛానల్లో చూడండి, గుమ్మడికాయ హల్వా ప్రాసెస్ ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. కర్రీకి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చూద్దాం. తీసుకునే గుమ్మడికాయ ముక్కల్ని బట్టి ఉల్లిపాయలని తీసుకోవాలి. నేను ఇక్కడ 3 పెద్ద సైజు ఉల్లిపాయ సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్నాను. ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగానే కట్ చేసుకోవాలి ఈ కర్రీకి. అలాగే 1 టేబుల్ స్పూన్ పచ్చెనగపప్పు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ చాయ్ మినపప్పు వేసుకోవాలి. అలాగే 3 ఎండుమిర్చి, 4 కరివేపాకు రెమ్మలు. ఇప్పుడు కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక ప్యాన్ స్టవ్ మీద పెట్టుకుని 10 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఈ కర్రీకి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ పచ్చెనగపప్పు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ చాయ్ మినపప్పు వేసుకోవాలి. 3 ఎండుమిర్చి సగం కట్ చేసి వేసుకోవాలి. అలాగే కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ తాలింపు అంతా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తాలింపు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. మొత్తం అంతా కలిసేటట్టు ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం సాఫ్ట్గా అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపుని వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. మరలా ఒకసారి అంతా కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకొని ఉల్లిపాయ ముక్కలు ఇంకొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న గుమ్మడికాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. మరలా ఒకసారి అంతా కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకొని పైన మూత పెట్టేసి గుమ్మడికాయ ముక్కలు సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటూ ఉండాలి. ఈ గుమ్మడికాయ ముక్కలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ గుమ్మడికాయ ముక్కల నుంచి కొంచెం వాటర్ రిలీజ్ అవుతుంది. ఈ వాటర్ తోటే కర్రీ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఎక్స్ట్రా వాటర్ అనేది ఏమీ యాడ్ చేయనవసరం లేదు. కర్రీ కొంచెం బాగా దగ్గరకు వచ్చిన తర్వాత తగినంత కారం యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం ఎండుమిర్చి వేసుకున్నాం కాబట్టి కారం చూసి వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ బెల్లం తురుముని వేసుకోవాలి. ఈ కర్రీకి బెల్లం వేసుకుంటేనే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి అంతా కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. గుమ్మడికాయ ముక్కలు ఆల్రెడీ మగ్గిపోతాయి కాబట్టి స్లోగా కలుపుకోవాలి, లేకపోతే పేస్ట్ అయిపోతాయి. ఈ విధంగా స్లోగా కలుపుకున్నాక పైన మూత పెట్టేసి కర్రీ ఇంకాస్త దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. కర్రీ ఈ విధంగా దగ్గరికి వచ్చిన తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీరని వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే గుమ్మడికాయ కర్రీ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరెన్నో కొత్త రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియోస్ మీ నోటిఫికేషన్స్కి వచ్చేస్తాయి.
అలాగే గుమ్మడికాయ హల్వాని కూడా తప్పకుండా మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.